వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్టు మార్కెటింగ్ మేనేజ్మెంట్. సో మార్కెటింగ్ మేనేజ్మెంట్కి సంబంధించిన యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఆల్రెడీ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు డెఫినెట్లీ ఓ గ్రేడ్ వస్తుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ యూనిట్ 5లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అన్న క్లాసిఫికేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అన్న. సో ఒకటే క్వశ్చన్, అసలు స్ట్రక్చర్ ఎందుకు ఆర్గనైజేషన్లో ఎందుకంటే సో ఎవరికి ఏ వర్క్ అనేది వాళ్ళకు ఆర్గనైజ్ చేసి పెట్టాలా. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీనింగ్ అంటే ఎందుకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మనం డిజైన్ చేస్తామంటే టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మార్కెటింగ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఆర్గనైజింగ్ ద యాక్టివిటీస్, ఎవరికి ఎక్కడ పెట్టాలా, ఎవరిని ఎక్కడ పెట్టాలని ప్రతిదీ కూడా ఆర్గనైజ్ చేస్తాం. యాక్టివిటీస్ రిలేటెడ్ టు ప్రోడక్ట్స్ అయినా, ప్రమోషన్ అయినా, అడ్వర్టైజింగ్ అయినా ఇవన్నీ కూడా ఆర్గనైజింగ్ చేయడం. అండ్ ఆబ్జెక్టివ్స్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ కావాలంటే మనం ఆ రకంగా స్ట్రక్చర్ అనేది డిజైన్ చేసుకోవాలా. సో అంటే మీన్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి యాక్టివిటీస్ రిలేటెడ్ టు ప్రోడక్ట్స్ కానీ, ప్రమోషన్ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ. సో ఇందులో మనం చూస్తే టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే వర్క్ అనేది అలాట్ చేయడం, వర్క్ అనేది ఆర్గనైజ్ చేయడం. సో ఎవరెవరిని ఎక్కడ ఏ యాక్టివిటీస్ని ఎక్కడ డిజైన్ చేయాలనేది ఇది. సో ఇందులో ఫంక్షనల్ ఉంటుంది. సో ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, లైన్ అండ్ స్టాఫ్ ఉంటుంది, అండ్ ప్రోడక్ట్ ఓరియంటెడ్, అండ్ జియోగ్రఫీ, సో మ్యాట్రిక్స్, కస్టమర్ ఓరియంటెడ్. ఫస్ట్ వన్ ఫంక్షనల్, సెకండ్ వన్ లైన్ అండ్ స్టాఫ్. ఈ రకంగా మీరు ఫ్లోర్ చార్ట్ ఫార్మేట్లో డ్రా చేయండి, ట్రీ ఫార్మేట్లో. సో ఫంక్షనల్ ఫస్ట్, నెక్స్ట్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ప్రోడక్ట్ ఓరియంటెడ్, జియోగ్రఫీ ఓరియంటెడ్, మ్యాట్రిక్స్ ఫామ్, కస్టమర్ ఓరియంటెడ్. ఓకే, ఫస్ట్ ఫంక్షనల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ ఏముంటారు, ఫంక్షనల్ హెడ్స్ ఉంటారు. ఫంక్షనల్ హెడ్స్ అంటే మనకు ప్రొడక్షన్ ఫంక్షను, సేల్స్ ఫంక్షను, మార్కెటింగ్ రీసెర్చ్, R&D ఫంక్షన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏముంటాయి, ఇక్కడ మనము ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంది, డిజైన్ చేయడం, ఆర్గనైజ్ చేయడం. ఇలా ఈ ఆర్గనైజ్ చేసి ఉంటుంది ఇంటూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ సేల్స్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్. ఫస్ట్ వన్ ఎవరు ఉంటారు, ఎవరు ఆ రకంగా ఆర్గనైజ్ చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, CEO ఉంటారు. సో ఇందులో నుంచి మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఒక కార్పొరేట్ స్టాఫ్ ఉంటారు. సో మధ్యలో సో ఇక్కడ మనకు డిఫరెంట్ R&D, మీరు డిపార్ట్మెంట్స్ ఇవే రాయాలని లేదు, మీకు వచ్చినట్టు రాసుకుని ఒక 2 డిపార్ట్మెంట్స్ రాసినా పర్లేదు. సేల్స్, పర్చేజ్, ప్రొడక్షన్స్ ఆ రకంగా రాసుకోండి. సో ఇది వచ్చేసి మనకు ఫంక్షనల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చరు. సెకండ్ వన్ లైన్ అండ్ స్టాఫ్. లైన్ అండ్ స్టాఫ్ ఎవరికి సెట్ అవుతుంది అంటే స్మాల్ అండ్ మీడియం సైజ్ బిజినెస్ వాళ్ళకి సెట్ అవుతుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ లైన్ అండ్ స్టాఫ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటేనే మనం ప్రతిదీ కూడా ఆర్గనైజ్ చేయడం. సో ప్రతిదీ కూడా ప్రతి యాక్టివిటీ కూడా ఆర్గనైజ్ చేయాలి. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు, సో ఈ రకంగా ఉంటుంది హెరార్కీ అనేది మనం డిజైన్ చేయడం. సో లైన్ అండ్ స్టాఫ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ లైన్ ఉంటుంది, స్టాఫ్ ఉంటుంది. లైన్ ఏం చేస్తుంది, లైన్ మీన్స్ అథారిటీతో ఏం చేస్తుంది, వర్క్ అనేది స్టాఫ్కి ప్రొవైడ్ చేస్తుంది. సో కమాండ్ చేస్తుంది, ఆర్డర్స్ అనేది చేస్తుంది. స్టాఫ్ ఏం చేస్తుంది, ఇక్కడ స్పెషలైజ్డ్ పీపుల్స్ ఉంటారు, స్టాఫ్ అనేది వర్క్ చేస్తారు. లైన్ అంటే ఇలా ఉంటుంది కదా, టాప్ టు బాటమ్ అనేది. ఈ లైన్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, ఆర్డర్స్ అనేటివి ఏం చేస్తారు, ప్రొవైడ్ చేస్తారు స్టాఫ్లకు. సో స్టాఫ్ అనేది వర్క్ అనేది యాక్చువల్ వర్క్ ఎక్స్క్యూట్ చేసేది స్టాఫ్. సో ఇది మీరు థియరాటికల్గా రాస్తారనే ఉద్దేశంతో ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎవరు ఉంటారు, జనరల్ మేనేజర్స్ ఉంటారు. ఈ జనరల్ మేనేజర్ నాట్ డూయింగ్ వర్క్, ఓన్లీ వీళ్ళు ఏం చేస్తారంటే డెలిగేట్ చేస్తారు. సో వర్క్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, వర్క్ని బై యూజింగ్ ఈయన యొక్క పవర్ని యూజ్ చేసి. ఇవి ఎవరికి డెలిగేట్ చేసినారు చూడండి, ఇక్కడ HRDకి డెలిగేట్ చేసినారు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. సో ఇది వీళ్ళు ఎవరికి డెలిగేట్ చేసినారు, ట్రైనింగ్ మేనేజర్, పర్సనల్ ఆఫీసర్కి డెలిగేట్ చేసినారు. సో దీన్ని ఏమంటారు అంటే లైన్ అంటారు. సో ఇది ఇట్లా వెళ్తుంటుంది. సెకండ్ వన్ స్టాఫ్ అంటే ఇక్కడ ఏముంటుంది, జనరల్ మేనేజర్లో ఈ జనరల్ మేనేజర్ ఉంటారు, ఇక్కడ మనకి కింద వచ్చే స్టాఫ్ ఉంటుంది. ఈ స్టాఫ్లో మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో చూసినాం కదా, ఎవరు ఉంటారు మేనేజర్లు, సేల్స్ మేనేజ్మెంటు, సో HR మేనేజ్మెంటు, ప్రొడక్షన్ మేనేజ్మెంటు, మెయింటెనెన్స్ మేనేజ్మెంటు. సో
ఇవన్నీ మీరు రాయాల్సిన అవసరం లేదు. మెయిన్ మీకు ఏవి గుర్తుకుంటాయో అవి రాయండి. సేల్స్, హెచ్ఆర్, ప్రొడక్షన్. అంటే ఫస్ట్ ఏమో ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఒక మేనేజర్, ఒక సీఈఓ, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నాట్ ఓన్లీ దీస్ బట్ ఆల్సో ఈ రకంగా లైన్ ఉంటుంది. హెచ్ఆర్డి నుంచి ట్రైనింగ్ మేనేజర్, పర్సనల్ ఆఫీసర్. ఓకే. సో మీరు ఈ రకంగా లైన్ అంటే వాళ్ళకి ఎలా గుర్తుంటుంది, మనం రాసినాం కరెక్ట్, ఎగ్జామినర్ వాళ్ళకు ఎలా గుర్తుంటుంది మీరు ఏదనేది. సో మీరు ఏదైతే ఇది అనేది స్టాఫ్ కదా ఈ రకంగా ఉంటుంది. సో స్టాఫ్ రిలేషన్షిప్ అని రాయాలి. లైన్ వచ్చేసరికి లైన్ రిలేషన్షిప్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఓరియంటెడ్ మార్కెట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఫస్ట్ ఏమో మనం ఫంక్షనల్, నెక్స్ట్ ఏమో లైను అండ్ స్టాఫ్. ఇదేమో ఎక్స్టెన్షన్ ఆఫ్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్కి ప్రోడక్ట్ ఓరియంటెడ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ప్రోడక్ట్ ఓరియంటెడ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీనింగ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రోడక్ట్ ఎక్స్, వై, జెడ్. సో ప్రోడక్ట్ ఎన్. సో అక్కడ ఒక 4 ప్రోడక్ట్స్ తీసుకోండి. ఫస్ట్ వన్ సీఈఓ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. సో మధ్యలో ఎవరు ఉంటారు, కార్పొరేట్ స్టాఫ్ ఉంటుంది. ఇది సేమ్ లైక్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో కూడా ఫస్ట్ సీఈఓ ఉంటారు, మధ్యలో కార్పొరేట్ స్టాఫ్ ఉంటుంది. సో ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఉంటుంటాయి. ఇక్కడ ఓన్లీ ప్రోడక్ట్ ఎక్స్, వై, జెడ్. సో అండ్ సో అని ఒక 4 ప్రోడక్ట్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటారు. ఒక ప్రోడక్ట్ ఎక్స్కు ఆర్ఎండి, ప్రొడక్షన్, మార్కెటింగ్. సో దీనికి ఆర్ఎండి, ప్రొడక్షన్, మార్కెటింగ్. సో ఆ రకంగా ఉంటుంది. ప్రోడక్ట్ ఎంకి. సో ఈ డయాగ్రామ్స్ మీరు రాయడం వల్ల ఏమైపోతుందంటే ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది జనరేట్ అవుతుంది. సో దానివల్ల మీకు మార్క్స్ అనేది 8 మార్క్స్ అనేది పర్ఫెక్ట్గా వేస్తారు. సో ఈ డయాగ్రామ్స్ అనేది డ్రా చేయడం వల్ల అందువల్ల ఈ డయాగ్రామ్స్ అనేది చూపించడం జరుగుతుంది. లేదంటే హెడ్డింగ్స్ రాయాలంటే ఈజీగానే, కానీ ఈ డయాగ్రామ్స్ కూడా ఇంత ఎఫర్ట్ పెట్టి ఎందుకు మేము చేస్తున్నామంటే కేవలం మీకు మార్క్స్ అనేవి మంచిగా పడుతుంది ఈ రకంగా డ్రా చేస్తే. నెక్స్ట్ చూడండి, జియోగ్రఫీ ఓరియంటెడ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. జియోగ్రాఫ్ అంటే ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ఇక్కడ ఏంది అక్రాస్ వరల్డ్ మార్కెట్ ఇక్కడ. సో ఇది ప్రతిదీ కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేస్తారు అక్రాస్ ద వరల్డ్ మార్కెట్కి. ఓకే. ఇక్కడ చూడండి, వరల్డ్ మార్కెట్ అంటే ఏముంటాయి, ఫస్ట్ మనకి ఇక్కడ ప్రోడక్ట్ మార్కెట్ అన్నాం కాబట్టి సీఈఓ ఉంది, తర్వాత ప్రోడక్ట్లు ఉన్నాయి. ఫంక్షనల్ మార్కెట్ అన్నాం కాబట్టి సీఈఓ తర్వాత ఫంక్షన్స్ ఉన్నాయి, ప్రొడక్షన్, ఫంక్షన్. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, జియోగ్రఫ్ అన్నారు కాబట్టి కంట్రీస్ ఉంటాయి, డిఫరెంట్ కంట్రీస్. మీకు 4 కంట్రీస్ ఏమన్నా గుర్తుంటే అవి రాసేయండి అంతే. సో మధ్యలో ఏముంటుంది, ఆటోమేటిక్గా కార్పొరేట్ స్టాఫ్, కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది అంతే. ఇందులో యూరోప్, నార్త్ అమెరికా. సో ఈ రకంగా 4 కంట్రీస్ పేరు రాయండి. రాసినాక వీటికి సంబంధించిన సబ్సిడరీస్ ఉంటాయి కదా. సో కంట్రీ సబ్సిడరీ. సో దీనికి సంబంధించిన మళ్ళీ వీటి సబ్సిడరీ కింద ఏముంటాయి, డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో ఆ డిపార్ట్మెంట్స్ ప్రొడక్షన్ మార్కెటింగ్ ఫైనాన్స్ ఈ సేమ్ ఇదే. సో ఇక్కడ ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడేమో ఫస్ట్ కంట్రీ ఉంటుంది, ఆ కంట్రీకి సబ్సిడీ ఉంటుంది, వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయి. జియోగ్రఫీ ఓరియంటెడ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. మ్యాట్రిక్స్ అంటే బోత్ ఫంక్షనల్ అండ్ డివిజనల్ స్ట్రక్చర్ అంటారు. సో బోత్ ఫంక్షనల్ అంటే ఏంది, డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అండ్ డివిజనల్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇంకా రాయలే కానీ ఇంకొక స్ట్రక్చర్ కూడా ఉంటుంది, డివిజనల్ స్ట్రక్చర్ అని. ఈ డివిజనల్ స్ట్రక్చర్ ప్రోడక్ట్స్ డివైడ్ చేస్తారు. ఎందుకంటే ఆర్గనైజేషను యొక్క ఏమంటారు, సేల్స్ యొక్క టర్నోవర్ ఎక్కువ అయిపోయి ఇంకా సపరేట్ కంపెనీస్ పెట్టుకున్నాం, సబ్సిడరీ కంపెనీస్ అని పెట్టుకుంటారు. సో కాంబినేషన్ ఉంటుంది, కాంబినేషన్ ఆఫ్ ఫంక్షనల్ అండ్ డివిజనల్ స్ట్రక్చర్. సో ఇది. సో మ్యాట్రిక్స్ అంటే ఏంది అంటే అర్థం ఏంది, ఇక్కడ మనకు లార్జ్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తుందని అర్థం. మీరు గమనించాల్సిన విషయం ఏమన్నా ఉందంటే ఈజ్ బెనిఫిషియల్ టు ఇంప్రూవ్ వెన్ ద ఆర్గనైజేషన్ హ్యాస్ టు హ్యాండిల్ సచ్ ప్రాజెక్ట్స్ వెన్ దెర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ లార్జ్ ప్రాజెక్ట్స్. ఓకే. ఇది లార్జ్ ప్రాజెక్ట్స్ అనేటివి చేస్తుంది. ఇక్కడ చూడండి, కస్టమర్ ఓరియంటెడ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ ఓన్లీ కస్టమర్ ఓరియంటెడ్తో, ఇంతసేపు ఏమో ప్రోడక్ట్ ఓరియంటెడ్. ఇక కస్టమర్ ఓరియంటెడ్ అంటే కస్టమర్ ఇస్ ద కింగ్, ఇట్ వుడ్ బి ద టాప్ లెవెల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. కస్టమర్ యొక్క ఫస్ట్ ఈ యాక్టివిటీస్ ఏ రకంగా ఆర్గనైజ్ చేస్తారంటే ఫస్ట్ కస్టమర్లకు ఇంపార్టెంట్ ఇస్తారు. కస్టమర్ యొక్క టేస్టులు, ప్రిఫరెన్స్లు కనుక్కొని సో నెక్స్ట్ మార్కెటింగ్ వాళ్ళ దగ్గరకు పోతుంది. మార్కెటింగ్ వాళ్ళే కదా కనుక్కునేది. సో మార్కెటింగ్ వాళ్ళు చెప్తారు కస్టమర్ల యొక్క టేస్టులు, ప్రిఫరెన్స్లు ఉన్నాయి, సో ఈ రకంగా ఉన్నాయంటే వీళ్ళు పోయి మిడిల్ మేనేజ్మెంట్ వాళ్ళకు పోతుంది మ్యాటరు. సో ఈ మిడిల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇది తీసుకొని టాప్ మేనేజ్మెంట్కి చెప్తే టాప్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, సో కస్టమర్ల టేస్ట్, ప్రిఫరెన్స్ తగ్గినట్టుగా ఆబ్జెక్టివ్స్, ప్రోడక్ట్ డిజైన్, వాటికి సంబంధించిన గోల్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు. సో ఇక్కడ కస్టమర్ కింగ్, ఇక్కడ కస్టమర్ ఓరియంటెడ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే
మెయిన్ ఏం లేదు. ఒకసారి చూడండి, చాలా ఈజీ ఉంది. ఫంక్షనల్ అంటే సీఈఓ ఉంటారు, మధ్యలో ఆఫీస్ ఉంటుంది. సో 4 డిపార్ట్మెంట్స్ పేర్లు రాయండి ఒకటి. సో నెక్స్ట్ లైన్ అండ్ స్టాఫ్ అంటే ఏంది, సీఈఓ ఉంటారు, 4 డిపార్ట్మెంట్స్ ఉంటారు. ఇక్కడ లైన్ కాబట్టి ఒక లైన్ రాయండి. ఈ నుంచి ఇదికి ఒక లైను, ఈ నుంచి ఇక్కడ మీరు సీఈఓ రాసినా నో ప్రాబ్లం. సీఈఓ నుంచి హెచ్ఆర్డి ఈ మధ్యలో సీఈఓ రాస్తే ఇక్కడ కార్పొరేట్ స్టాఫ్ రాయాల్సి వస్తుంది అంతే. ఇక్కడ నుంచి హెచ్ఆర్డి కింద వచ్చేసి ఒక 2 పేర్లు ఉంటాయి. ట్రైనింగ్, ఇక్కడ హెచ్ఆర్డి ఏంది, ట్రైనింగ్ ఇవ్వడమే కదా. సో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ మేనేజర్న, పర్సనల్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకోవడం ఉంటుంది. ప్రోడక్ట్ అంటే ఏంది, అక్కడేమో మనకు డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రోడక్ట్ ఎక్స్ వై జెడ్ ఉంది, వీటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ రాసుకున్నాం అంతే. ఇక్కడ వచ్చేసరికి అక్కడేమో ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ కంట్రీస్, వాటి యొక్క ఏమంటారు, కంట్రీ యొక్క సబ్సిడరీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది నెక్స్ట్ వన్ మ్యాట్రిక్స్ అంటే లార్జ్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తుంది. బోత్ ఫంక్షనల్ అండ్ డివిజనల్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ కస్టమర్ ఓరియంటెడ్ అంటే కస్టమర్ నుంచి సేల్స్, నెక్స్ట్ వచ్చేసి మిడిల్ అండ్ టాప్ మేనేజ్మెంట్ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్. గ్లోబల్ మార్కెటింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో జియోగ్రఫీ మార్కెట్ స్ట్రక్చర్ మనం చూసినాం కదా. సో మనము గ్లోబల్గా పోయి మార్కెట్ చేయాలనుకుంటున్నాం, అంటే ఇంటర్నేషనల్కి వెళ్ళాలనుకుంటున్నాం. అక్రాస్ ద వరల్డ్ వైడ్గా మనం బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేయాలనుకుంటున్నాం, అంటే మన ప్రోడక్ట్స్ సెల్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మనకి మెయిన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, కార్పొరేట్ ఆబ్జెక్టివ్స్. ఈ కార్పొరేట్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే అసలు నీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంది, నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, గోతు వరల్డ్ వైడ్గా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, నీ యొక్క ఆబ్జెక్టివ్ అనేది ఫస్ట్ నువ్వు సెట్ చేసుకోవాలా. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, నువ్వు పోవాలన్నా లేదా అనేది తెలియడానికి ఇంటర్నల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ కార్పొరేట్ ఓరియంటేషన్స్. కార్పొరేట్ ఓరియంటేషన్స్ అంటే 3 ఉంటాయి ఇందులో, పోలీసెంట్రిక్, ఎథ్నోసెంట్రిక్, జియోసెంట్రిక్. అంటే నువ్వు గ్లోబల్గా వెళ్ళాలనుకుంటున్నావు ఓకే, కానీ పోలీసెంట్రిక్ అంటే ఏంటంటే నీ బిజినెస్ అనేది లోకల్ సబ్సిడరీస్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్కెట్ ఈజ్ అజ్యూమ్డ్ టు బీ యూనిక్ అండ్ లోకల్ సబ్సిడరీస్ అండ్ ఫ్రీడమ్ టు డెవలప్ అండ్ ఎగ్జిక్యూట్ ఇండిపెండెన్స్ స్ట్రాటజీస్. అంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమున్నాయి, పోలీసెంట్రిక్, ఎథ్నోసెంట్రిక్ అండ్ జియోసెంట్రిక్. జియోసెంట్రిక్ నథింగ్ బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ గ్లోబల్ మార్కెట్ మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తారు. పోలీసెంట్రిక్ అంటే లోకల్గా కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎథ్నోసెంట్రిక్ అంటే కూడా మోర్ ఇంపార్టెన్స్ టు హోమ్ మార్కెట్. ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి ఏం లేదు, మన యొక్క ఆబ్జెక్టివ్ ఫస్ట్ చూసుకోవాలి, దాన్ని బట్టి మనం గ్లోబల్గా వెళ్ళాలా లేదా అనేది తెలుస్తుంది. ఇంటర్నల్ ఫ్యాక్టర్. పోలీసెంట్రిక్, ఎథ్నోసెంట్రిక్, జియోసెంట్రిక్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే గ్లోబల్ మార్కెట్కి ఎక్కువ జియోసెంట్రిక్ ఓరియంటేషన్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎందుకంటే నువ్వు ఓన్లీ గ్లోబల్ మార్కెట్లో మాత్రం వెళ్ళాలనుకుంటున్నావు, సో ఇది యూజ్ అవుతుంది. ఎథ్నోసెంట్రిక్ అంటే నువ్వు గ్లోబల్గా వెళ్తూనే నువ్వు ఎక్కడైతే ఫస్ట్ స్టార్ట్ చేసినావో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, పోలీసెంట్రిక్, ఎథ్నోసెంట్రిక్ అంటే. సో హోమ్ మార్కెట్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం. సో ఇది వీటిని బట్టి కూడా నువ్వు గ్లోబల్గా వెళ్ళాలా లేదనేది ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. నువ్వు గ్లోబల్గా వెళ్ళాలంటే ఫస్ట్ నీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ ఎనఫ్ టు అడాప్ట్ చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. అంటే ఫస్ట్ నువ్వు కస్టమర్ల యొక్క టేస్టులు, ప్రిఫరెన్సులు, సో వాటన్నిటిని నువ్వు అడాప్ట్ చేసుకోవాలా. గ్లోబల్ కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. క్విక్గా ఒక మార్కెట్ యొక్క చేంజెస్ అంటే కస్టమర్ యొక్క టేస్టులు, ప్రిఫరెన్సులు అడాప్ట్ చేసే కెపాసిటీ నీకు ఉంటే నువ్వు వెళ్ళాలా. నీ యొక్క ఆబ్జెక్టివ్ ఆ రకంగా నీ యొక్క ఆబ్జెక్టివ్ పర్ఫెక్ట్ సెట్ చేసుకోవాలా. నెక్స్ట్ నీవు ఫ్లెక్సిబుల్గా ఉన్నవా ఆ చేంజెస్ అడాప్ట్ చేసుకోవడానికి. అండ్ జియోసెంట్రిక్ ఓరియంటేషన్ అంటే నువ్వు గ్లోబల్ మార్కెట్కి ఇంపార్టెంట్ ఇస్తున్నావా ఓన్లీ, లేదంటే ఎథ్నోసెంట్రిక్, పోలీసెంట్రిక్ అంటే లోకల్ సబ్సిడరీస్, లేదంటే హోమ్ మార్కెట్కి ఇంపార్టెంట్ ఇస్తున్నావా. నీ యొక్క కార్పొరేట్ యొక్క ఓరియంటేషన్ ఏంటి. దెర్ ఆర్ వేరియస్ ఓరియంటేషన్స్ రిలేటెడ్ టు గ్లోబల్ మార్కెట్స్. సో కార్పొరేట్ మేనేజ్మెంట్ మే టేకప్ ఎన్ని ఆఫ్ ఇట్స్ చాయిస్. ఈ 3 తీసుకుని ఈ మూడిట్లో ఏదో ఒక చాయిస్ అనేది నువ్వు తీసుకుంటావు, దానికి సంబంధించిన దగ్గర నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు. నెక్స్ట్ వన్ అడిక్వేట్ రిసోర్సెస్. నీ దగ్గర అంత మనీ ఉందా గ్లోబల్కి వెళ్ళడానికి. అండ్ సైజ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సేల్స్. అంటే నీ దగ్గర అంత సేల్స్ ఉన్నాయా జనరేట్ చేసుకుంటే నేను పోతా గ్లోబల్కి, నా మా ప్రోడక్ట్ కొంటారు. హ్యూమన్ రీసోర్సెస్. అందుకు తగిన పీపుల్స్, స్కిల్డ్ పీపుల్స్ నీ దగ్గర ఉన్నారా. సో అవైలబిలిటీ ఉండాలి కదా వాటికి సంబంధించిన వర్క్ అనేది రన్ చేయడానికి. సో నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయితే గ్లోబల్కి వెళ్ళడానికి. ఫస్ట్ నీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంది, నీ యొక్క ఓరియంటేషన్ ఏంది. నువ్వు ఓన్లీ గ్లోబల్ అంటే గ్లోబల్గా మాత్రమే వెళ్తున్నావా, లేదంటే నీ హోమ్ మార్కెట్ అంటే నువ్వు ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నావో వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ గ్లోబల్గా రన్ చేస్తున్నావా. అండ్ క్విక్గా మార్కెట్ చేంజెస్ అడాప్ట్ చేసుకునే కెపాసిటీ నీ దగ్గర మనీ ఉందా, నీ దగ్గర అంత సేల్స్
సేల్స్ కెపాసిటీ ఉందా, నీ దగ్గర అంత పీపుల్స్ ఉన్నారా, స్కిల్డ్ పీపుల్స్, నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయితే ఫర్ గ్లోబల్గా నువ్వు వెళ్ళాలనుకుంటే. ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే నువ్వేం చేయాలనేది, నీ యొక్క ఆబ్జెక్టివ్, నీ యొక్క సేల్స్, నువ్వు ఒక స్కిల్డ్ పీపుల్స్ని ఏమంటారు అపాయింట్ చేసుకునే ఎబిలిటీ నీ దగ్గర ఉందా, నీ దగ్గర అంత మనీ ఉందా, అడిక్వేట్ రిసోర్సెస్ నీ దగ్గర అంత ప్రాక్టికల్గా ఆలోచించండి. మనం గ్లోబల్గా వెళ్ళాలంటే మన దగ్గర మనీ ఉండాలా, మన దగ్గర ఏమంటారు ఫ్లెక్సిబిలిటీ ఉండాలా, నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క ఆబ్జెక్టివ్ పర్ఫెక్ట్గా ఉండాలా. సో ఇవన్నీ కూడా మెయిన్. ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంది, ఇప్పుడు మనకు జియోగ్రాఫికల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది కదా. అంటే జియోగ్రాఫికల్ డిస్టెన్స్ మీన్స్ బిట్వీన్ ద కంట్రీస్ ఎఫెక్టింగ్ ఏ గ్లోబల్ మార్కెట్ ఆర్గనైజేషన్. సో జియోగ్రాఫికల్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి సో అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ నువ్వు వెళ్ళాలా లేదా అనేది. సో నెక్స్ట్ టైమ్ జోన్ డిఫరెన్స్. టైమ్ జోన్ అనేది కంపెనీలో ఒకటే వన్ కంట్రీ మెయింటైన్, సో కంపెనీలో ఒకటి అనదర్ కంట్రీ, సో టైమ్ జోన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. నీకు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి అండ్ ఫారిన్లో కూడా డిఫరెంట్ ఉంటాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. అవన్నీ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అంటే మన యొక్క కస్టమర్ యొక్క టేస్టులు ప్రిఫరెన్స్లు ఇండియాలో ఉండేది వేరే ఉంటుంది, ఫారిన్లో ఉండేది వేరే ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించినది నువ్వు అడాప్ట్ చేసుకునే ఎబిలిటీ ఉందా, ఇది కూడా వన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కన్సిడరింగ్ చేయాలా వీఆర్ గ్లోబల్గా వెళ్ళాలంటే. ఇవన్నీ కూడా మనము గ్లోబల్గా వెళ్ళాలంటే ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్. ఇంకొకటి ఇక్కడ ఛాలెంజెస్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్ ఉంది. సో ఛాలెంజెస్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్ అంటేనే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, జియోగ్రాఫికల్ డిస్టెన్స్, టైమ్ జోన్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ టైప్స్, ఇవే మనకు ఛాలెంజెస్. డిఫరెన్స్ ఉంటుంది కదా టైమ్ జోన్లో. సో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా ఇక్కడివి డిఫరెన్స్ ఉంటుంది. డిస్టెన్స్ ఉంటుంది కదా, డిస్టెన్స్ అంటే కల్చరల్ బరియర్స్, కమ్యూనికేషన్ బరియర్స్ ఉంటుంది కదా. టైప్స్ ఆఫ్ కస్టమర్స్ డిఫరెంట్ కస్టమర్ వాళ్ళ యొక్క టేస్టులు డిఫరెన్స్, అవే ఛాలెంజెస్ అంటే. చూడండి కల్చరల్, కమ్యూనికేషన్, రెగ్యులేటెడ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పొలిటికల్ రిస్కులు, సప్లై చైన్ అండ్ లాజిస్టిక్ రిస్క్ ఉంటుంది. సప్లై చేయాలంటే ఇక్కడ నుంచి గ్లోబల్గా వెళ్ళాలంటే సప్లై చేయాలంటే. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ గ్లోబల్ నీడ్స్, లోకల్ నీడ్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి ఎథ్నోసెంట్రిక్, పాలిసెంట్రిక్ అంటే అదే. సో నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేషన్, కాంప్లెక్సిటీ ఇన్ గ్లోబల్ స్ట్రక్చర్స్. కోఆర్డినేషన్ కూడా కాంప్లెక్సిటీ, అందరు కలిసి పనిచేయాలి గ్లోబల్ స్ట్రక్చర్లో, అది కూడా కొంచెం డిఫికల్టీ అందరిని మేనేజ్ చేయాలంటే. ఇవన్నీ కూడా ఛాలెంజెస్. సో కల్చర్ డిఫరెంట్ ఉంటుంది, మన యొక్క వాల్యూస్, ట్రెడిషన్స్ వాళ్ళ ట్రెడిషన్స్, మన యొక్క కమ్యూనికేషన్ స్టైల్. సో లాంగ్వేజ్ బరియర్స్ కూడా ఉంటాయి ఇంకెక్కువ చెప్పాలంటే. ఇవన్నీ కూడా మన లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్, సో ప్రాపర్గా అండర్స్టాండింగ్ మిస్ కమ్యూనికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఆఫ్ గ్లోబల్ మార్కెటింగ్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే చేంజింగ్ ప్రాక్టీసెస్ ఆఫ్ మార్కెటింగ్. సో అంటే ఏంటంటే చేంజింగ్ ప్రాక్టీసెస్ అన్న ట్రెండ్స్ ఆఫ్ మార్కెటింగ్ అంటే ఎమర్జింగ్ ట్రెండ్స్ ఆఫ్ మార్కెటింగ్ అన్న ఒకటే క్వశ్చన్. ఓకే, ఎమర్జింగ్ ట్రెండ్స్. ఓకే, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఆఫ్ మార్కెటింగ్ అన్న ఒకటే. సో మార్కెటింగ్ చేస్తున్నాం మనము అంటే మార్కెటింగ్ అంటే ఏంది, ప్రమోట్ చేస్తున్నాం అవర్ ప్రోడక్ట్స్ బై యూజింగ్ ఈమెయిల్లో. సో అవన్నీ యూజ్ చేస్తాం కదా సోషల్ మీడియా. సో అవన్నీ యూజ్ చేసి మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే చేంజింగ్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ అంటే ఇట్ రిఫర్స్ టు మెథడ్స్ అండ్ స్ట్రాటజీస్ బిజినెస్ అడాప్ట్ చేసుకోవాలి టు రీచ్ అండ్ సాటిస్ఫై కస్టమర్స్. అంటే ప్రాక్టీసెస్ అంటే మెథడ్స్, స్ట్రాటజీస్ బిజినెస్ ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాలి టు రీచ్ అండ్ సాటిస్ఫై కస్టమర్స్. సో ఏంటివి అవి చేంజింగ్ బిజినెస్ ప్రాక్టీసెస్, ఏవి ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ మార్కెటింగ్లో అంటే ఫస్ట్ మనము ఏమంటారు టెక్నాలజీ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎమర్జింగ్ ట్రెండ్స్, ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ మారిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలి, మన యొక్క మార్కెటింగ్ ప్రాక్టీసెస్ కూడా చేంజింగ్ చేసుకోవాలంటున్నారు. చేంజింగ్ ప్రాక్టీసెస్ అని ఎలా చేంజ్ చేసుకోవాలంటే డిజిటల్గా ఆల్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఆల్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అంతా కూడా ప్రమోట్ చేయాల్సింది డిజిటల్గా చేయాలి. ఎందుకు, కస్టమర్ సెంట్రిక్ రిలేషన్షిప్ మార్కెటింగ్ జనరేట్ అవుతుంది. వాళ్ళతో రిలేషన్షిప్, వాళ్ళతో కస్టమర్లతో ఎంగేజ్మెంట్ అవుతాం. సో దానివల్ల ఎంగేజ్ కావడం వల్ల మనకే బెనిఫిట్ కదా. మన యొక్క ప్రోడక్ట్స్, వాళ్ళ యొక్క టేస్టులు, ప్రిఫరెన్సులు తెలిస్తే అందుకు తగినట్టు మనము ప్రోడక్ట్ అనేది తయారు చేయొచ్చు. కస్టమర్ల టేస్టులు, ప్రిఫరెన్సులు అవన్నీ కూడా. నెక్స్ట్ ఏంది, ఇంటిగ్రేటెడ్ అండ్ ఓమ్ని ఛానల్ మార్కెటింగ్. ఓమ్ని ఛానల్ అంటే అర్థమైంది, ఆన్లైన్లో వాళ్ళు ఆర్డర్ పెడతారు, ఆఫ్లైన్లో పోయి కలెక్ట్ చేసుకుంటారు ఆ ప్రోడక్ట్ అనేది. సో ఇవన్నీ కూడా అవసరం మనకు. ఎందుకంటే ఏదైనా సరే ప్రోడక్ట్ కొనే ముందర ఆన్లైన్లోనే చూసుకుంటారు వాటి యొక్క రేటింగ్లు అన్నీ కూడా. పోయి ఆఫ్లైన్లో పోయి కలెక్ట్ చేసుకుంటారు. ఆఫ్లైన్ అంటే ట్రెడిషనల్గా స్టోర్కి పోయి కలెక్ట్ చేసుకుంటారు. సో ఈ రకమైన ఫ్యూచర్ కూడా మనం మార్కెటింగ్ ప్రాక్టీసెస్ అంటే మెథడ్స్, స్ట్రాటజీస్ మనం అడాప్ట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా డిజిటల్గా వాళ్ళతో రిలేషన్షిప్ మార్కెటింగ్ అని ఓమ్ని ఛానల్ మార్కెటింగ్ ఇంటిగ్రేషన్. సో సస్టైనబుల్ అండ్ ఎథికల్ మార్కెటింగ్ ప్రాక్టీస్. సస్టైనబుల్ అంటే ఎకో ఫ్రెండ్లీ,
ఎక్కువ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ చేయాలి. నాట్ ఏమంటారు హార్మ్ టు ఎన్విరాన్మెంట్. మనం ఏం చేసినా సరే ఎథికల్ అంటే ఫెయిర్ వేజెస్ ప్రొవైడ్ చేయాలి వర్కర్స్‌ని. వీళ్ళు మంచిగా పని చేస్తేనే కదా ఏదైనా జరిగేది. సో, కాబట్టి సస్టైనబుల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ మనం డిజిటల్‌గా వెళ్తున్నాం కాబట్టి మన మీద ఒక రూమర్ స్ప్రెడ్ అయినా అయిపోయాంగ ఖతం. మన ప్రొడక్ట్స్ ఎవ్వరు గూడా కొనరు. సో, నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండ్ సోషల్ కమ్యూనిటీస్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఏంది ఎవరైతే పాపులారిటీ పర్సన్స్ ఉన్నారో ఇన్‌ఫ్లుయెన్సర్‌ని యూజ్ చేసుకొని వాళ్ళకి ఒక ఆడియన్స్ అనేది వాళ్ళకుంటారు గదా! సో, వీళ్ళు ప్రమోట్ చేసినారనుకో వీళ్ళని ఫాలో అయితున్న ఆడియన్స్ ఖచ్చితంగా వీళ్ళ మాట ఇంటారు. సో, ఇన్‌ఫ్లుయెన్సర్స్, సోషల్ కమ్యూనిటీస్ యూజ్ చేయాలి. డేటా డ్రైవెన్ అండ్ ప్రిడిక్టివ్ మార్కెటింగ్. సో, మనము డేటా డ్రైవెన్ ప్రిడిక్టివ్ మార్కెటింగ్ మీన్స్ ప్రిడిక్ట్ చేయాలి మార్కెట్ ఒక ట్రెండ్‌ని. సో, ఇవన్నీ వాటికి సంబంధించిన డేటా మొత్తం ఏఐ యూజ్ చేయాలి ప్రిడిక్టివ్ మార్కెటింగ్ అంటే. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కస్టమర్ల యొక్క టేస్టులు, ప్రిఫరెన్సులు అవన్నీ కూడా చెప్పేస్తది. సో, ఇవన్నీ కూడా ఎమర్జింగ్ ట్రెండ్స్, చేంజింగ్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ అంటే ఈ ప్రతి దాంట్లో చేంజ్ కావాలా. ఇక్కడ నువ్వు చేసే మార్కెటింగ్ కూడా మొత్తం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్. నువ్వు రిలేషన్‌షిప్ కూడా కస్టమర్ సెంట్రిక్ రిలేషన్‌షిప్ మార్కెటింగ్ ఆన్‌లైన్‌లో మెయింటైన్ చేయాలా. ఓమ్ని ఛానెల్ పెట్టుకోవాలా. కానీ ఈ యొక్క ప్రాక్టీసెస్ సస్టైనబుల్ అండ్ ఎథికల్‌గా ఉండాలా. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని యూజ్ చేయాలి, సోషల్ కమ్యూనిటీస్‌ని, ప్రిడిక్టివ్ మార్కెటింగ్, డేటా డ్రైవెన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని కూడా యూజ్ చేయాల్సొస్తుంది. ఇవి చేంజింగ్ ప్రాక్టీసెస్. ఫోర్త్ క్వెషన్ చూద్దాం. కన్జ్యూమర్ యొక్క రైట్స్ అండ్ కన్జ్యూమర్ ఫార్మ్స్. కన్జ్యూమర్ అంటే ఎవరు? హూ ఈజ్ ద పర్సన్ అనమాట టు బై ద గుడ్స్. సో, ఎవరైతే కొంటున్నారో వాళ్ళనే కన్జ్యూమర్లు అంటాం. వీళ్ళకు రైట్స్ ఏంది? సేఫ్టీ తెలుసుకోవాలి. ఒక ప్రోడక్ట్ యొక్క సేఫ్టీ తెలుసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. అండ్ రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్. సో, ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ఇన్ఫార్మ్ చేయాలా. ఒక బయ్యర్ అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ కన్జ్యూమర్‌కి ఇన్ఫార్మ్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు చూస్. వాళ్ళకు ఏమంటారు వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ చూజ్ చేసుకునే ఫుల్ రైట్. ఎవ్రీ కస్టమర్ హ్యాస్ ద ఫుల్ రైట్ టు చూస్ ద టైప్ ఆఫ్ ప్రోడక్ట్ హీ డిజైర్ టు కన్జ్యూమ్. నెక్స్ట్ వచ్చి రైట్ టు బీ హియర్డ్. సో, ప్రాపర్‌గా ఏమంటారు వాళ్ళకి చెప్పాలా హియర్డ్. రైట్ టు సీక్ రిడ్రెసల్ అంటే అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏమన్నా చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు, కంప్లెయింట్ చేయొచ్చు. సీక్ రిడ్రెసల్ అంటే వీళ్ళు కంప్లెయింట్ అనేది చేయొచ్చు అగైన్స్ట్ ఎనీ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తుంటే. ప్రతీది కూడా వీళ్ళకి రైట్ ఉంది. కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అంటే ప్రతీది అబౌట్ క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ వీటన్నిటిని తెలుసుకోవడం రైట్. కన్జ్యూమర్ ఎడ్యుకేషన్, సేఫ్టీ ప్రతీది కూడా ఇన్ఫార్మ్ చేయాలి. అది రైట్ టు బీ ఇన్ఫార్మ్. వీళ్ళకి వినడం రైటు, మనకు చెప్పడం మన బాధ్యత. ఓకే. మ్యానుఫ్యాక్చరర్స్, బయ్యర్, సెల్లర్స్. నెక్స్ట్ చూస్, హియర్డ్. నెక్స్ట్ ప్రతీది కూడా వినే హక్కు ఉంది అండ్ ప్రతీది తెలుసుకునే హక్కు ఉంది. సీక్ రిడ్రెసల్, కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కన్జ్యూమర్ రైట్స్. మోడ్రన్‌గా ఏమున్నాయంటే ఇప్పుడు మొత్తం ఎవ్రీథింగ్ డిజిటల్ అయినాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఓకే. మోడ్రన్‌గా ఏం యాడ్ అయినాయి అంటే ప్రైవసీ అండ్ డేటా ప్రొటెక్షన్ రైట్ వీళ్ళకు ఉంటుంది. బేసిక్ నీడ్స్ యొక్క రైట్ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఇన్ మార్కెటింగ్ రైట్ ఉంటుంది. సో, నెక్స్ట్ కన్జ్యూమర్ ఫారమ్స్. కన్జ్యూమర్ ఫారమ్స్ అంటే చెప్పినా కదా రైట్ టు సీక్ రిడ్రెసల్ అంటే వీళ్ళు ఫైల్ చేయొచ్చు కంప్లైంట్ అగైన్స్ట్ ఎనీ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ రన్ బై ఎనీ బిజినెస్ కానీ. సో, ఫస్ట్ ఏం చేయాలి, కన్జ్యూమర్ ఫారమ్స్ ఏం చేస్తారు వీళ్ళు ఫస్ట్ కంప్లైంట్స్ యాక్సెప్ట్ చేయాలా ఫ్రమ్ కస్టమర్స్ నుంచి. వాటిని ఎగ్జామిన్ చేయాలా. సమ్ ఆన్ ట్రేడర్స్. సో, ఎవరైతే ఉన్నారో ట్రేడర్స్ ఎవరైతే అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి. నెక్స్ట్ జడ్జిమెంట్ ఇష్యూ చేస్తాం. అండ్ ఇది ఎందుకు యూజ్ పడతారు ఈ కన్జ్యూమర్ ఫారమ్స్? కంప్లెయింట్స్. సో, కంప్లెయింట్స్ అనేది తీసుకోవడానికి కన్జ్యూమర్ ఫారమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్ కంప్లెయింట్స్ అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ప్రమోట్ కన్జ్యూమర్ అవేర్‌నెస్. కన్జ్యూమర్‌కి ఏమంటారు అవేర్‌నెస్ ప్రమోట్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయి మనకు ఫారమ్స్ అనేది. ప్రొవైడ్ స్పీడీ జస్టిస్. త్వరగా న్యాయం రాయడానికి కూడా ఈ ఫారమ్స్ అన్నీ కూడా కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్‌లో ఉన్నాయి. యాక్సెప్ట్ చేసుకోవడం. ఈ కన్జ్యూమర్ ఫారం ఏం చేస్తుంది యాక్సెప్ట్ చేసుకోవడం, ఎగ్జామిన్ చేయడం, ఆ కంప్లెయింట్స్ జడ్జిమెంట్ ఇష్యూ చేయడం, స్పీడీ జస్టిస్ ప్రొవైడ్ చేయడం, కన్జ్యూమర్‌కి అవేర్‌నెస్ ప్రొవైడ్ చేయడం, ఎన్ష్యూర్ కంప్లెయింట్స్ ఇది ఒక లాఫుల్‌గా ఉండేది. సో, మనం ఇంతవరకు 4 క్వెషన్స్ చూసుకున్నాం కదా! సో, ఇది ఫిఫ్త్ క్వెషన్. ఫస్ట్ క్వెషన్ ఏమో టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సెకండ్ క్వెషన్ వచ్చేసి ఏంది, ఇప్పుడు మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గ్లోబల్‌గా వెళ్ళాలంటే ఏవే ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లుయెన్స్ అవుతది సెకండ్ క్వెషన్. థర్డ్ క్వెషన్ మనం ఏం మాట్లాడుకుందాం, థర్డ్ క్వెషన్ వచ్చేసి ఇది చేంజింగ్ ప్రాక్టీసెస్ ఆఫ్ మార్కెటింగ్ థర్డ్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్ ఏంది కన్జ్యూమర్ రైట్స్, కన్జ్యూమర్ ఫారమ్స్. ఇప్పుడు ఫిఫ్త్ క్వెషన్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ యొక్క మెరిట్స్ ఏంది, రోల్ ఏంది, ఆబ్జెక్టివ్స్ ఏంది, లిమిటేషన్స్ ఏంది, ఇంకా టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్లో ఏమున్నాయి. టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ప్రమోట్ అవర్ ప్రోడక్ట్స్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై యూజింగ్ వెబ్సైట్స్, ఆన్లైన్స్ ఇదన్నీ మీనింగ్. సో, ఇవే టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అన్న డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్ అన్న వెబ్సైట్, ఆన్లైన్, ఈమెయిల్, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్. సో, ఈ డిజిటల్ మార్కెటింగ్ వల్ల డిజిటల్
జనరల్గా మనం ప్రమోట్ చేస్తాం కదా ప్రోడక్ట్స్, దానివల్ల ఏమైంది ప్రైవసీ ప్రాబ్లమ్ వస్తుంది, ఇంకోటి హైలీ ఇంటర్నెట్ మీద డిపెండ్ కావాల్సింది, ఇవి లిమిటేషన్స్. సో అడ్వాంటేజెస్, రోల్, ఆబ్జెక్టివ్స్ ఏంటంటే దీనివల్ల ఏమైపోతుంది, మనం ఆన్లైన్లో మన యొక్క ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేసుకోవడం వల్ల కస్టమర్ రిలేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మన సేల్స్ పెరుగుతాయి, కాస్ట్ అనేది మేము కంపేటివ్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్ వల్ల సో ఇదనేది తక్కువ ఉంటుంది, గ్లోబల్గా రీచ్ అవుతాం, కాంపిటేటివ్ అడ్వాంటేజ్, బ్రాండ్ ప్రమోషన్ అవుతుంది, డేటా డ్రైవెన్ అండ్ ప్రిడిక్టివ్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆన్లైన్ సో ఇంటర్నెట్ బేస్డ్, సో ఆ రకంగా ఉపయోగించి మనం కస్టమర్ల యొక్క డేటా అదంతా రాబట్టడం వల్ల వాళ్ళ యొక్క టేస్ట్లు ప్రిఫరెన్స్ని బట్టి ప్రోడక్ట్స్ అనేది తయారు చేయగలుగుతాం. సో రీచ్ టార్గెట్ ఆడియన్స్, సో మనం ఎవరైతే రీచ్ కావాలనుకుంటామో ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ కస్టమర్స్ వాళ్ళని రీచ్ కావచ్చు బై యూజింగ్ ఇది ఆన్లైన్, సోషల్ మీడియా అవన్నీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టైప్స్ ఆఫ్ కంట్రోల్ అన్న డిఫరెంట్ కంట్రోల్స్ ఇన్ మార్కెటింగ్ అన్న ఒకటే క్వశ్చన్, టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ కంట్రోల్ అన్న డిఫరెంట్ కంట్రోల్స్ ఇన్ మార్కెటింగ్ అన్న ఒకటే క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, మార్కెటింగ్ కంట్రోల్ అంటే సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ ఎవాల్యుయేటింగ్ ద మార్కెటింగ్ అంటేనే మార్కెటింగ్ యొక్క యాక్టివిటీస్ని, కంట్రోల్ అంటే మెజరింగ్ చేయడం, ఎవాల్యుయేట్ చేయడం. ఎందుకు ఎవాల్యుయేట్ చేయాలంటే పర్ఫార్మెన్స్ గోల్స్, అంటే గోల్స్ ఏవైతే సెట్ చేసుకున్నామో వాటిని మీట్ అవుతుందా లేనా, ఏవైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నామో గోల్స్ అనేటివి మీట్ అవుతుందా లేనా అనేది కంట్రోల్ మానిటర్ చేయడం. సో ఇందులో 4 ఉంటాయి. ఫస్ట్ యాన్యువల్ ప్లాన్ కంట్రోల్. యాన్యువల్ ప్లాన్ కంట్రోల్ అంటే ఇది ఓన్లీ టాప్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ప్లాన్ చేయడం దాని రెస్పాన్సిబిలిటీ కదా. ఇది ఏం చేస్తుందంటే నేను ప్లాన్ చేసినది టార్గెట్ ఏదైతే నేను చెప్పినానో అది అనేది నేను ఎంతవరకు రీచ్ అయినారు, సో 2 కంపారిజన్ చేస్తుంది. నేను ఈ ప్లాన్ చేసిన ఈ మిషన్ స్ట్రాటజీ అనేది నేను డెవలప్ చేసిన, సో ఎంత అచీవ్ అయినారు కంపేరింగ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ అగెన్స్ట్ ద టార్గెటెడ్ పర్ఫార్మెన్స్. టూల్స్ ఏమేమి యూజ్ చేస్తుంది అంటే ఇవన్నీ హెడ్డింగ్స్ మీకు ఒకవేళ ఒక్కోసారి టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ కంట్రోల్లో రాదు, యాన్యువల్ ప్లాన్ కంట్రోల్ గురించి అయినా ఈ హెడ్డింగ్స్ మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో రాయడం జరిగింది. సో ఈ హెడ్డింగ్స్ ఉంటే లోపల ఏదో ఒకటి మీరు రాసుకుంటారు కదా. సేల్స్ అనాలిసిస్ అంటే ఎంత మనము ఎస్టిమేట్ చేస్తాం సేల్స్, ఎంత యాక్చువల్ సేల్స్ జనరేట్ అయినాయి. ఫైనాన్షియల్ అనాలిసిస్ అంటే ఎంత మనకు ప్రాఫిట్ వచ్చిందో మనం ఎంత ఎస్టిమేట్ చేస్తాం, మార్కెట్ షేర్ ఎలా ఉంది, మనం ఎలా ఎస్టిమేట్ చేస్తాం ఎలా ఉంది అనేది. సో సేల్స్ టు ఎక్స్పెన్సెస్ అంటే ఎంత ఎక్స్పెన్సెస్ మనం బేరీ చేసినామో, సో ఇన్ ఆర్డర్ టు జనరేట్ ప్రాఫిట్, సో మనం ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేసుకుంటేనే మనకు ప్రాఫిట్స్ వస్తాయి, కాబట్టి మనకు సేల్స్ ఎక్స్పెన్స్ రేషియో ఎలా ఉందనేది ఇవన్నీ కూడా మనం యాన్యువల్ ప్లాన్ కంట్రోల్లో ఉంటుంది. యాన్యువల్ ప్లాన్ కంట్రోల్ అంటే యాక్చువల్ పర్ఫార్మెన్స్, టార్గెటెడ్ పర్ఫార్మెన్స్ కంపారిజన్ చేయడం, టాప్ అండ్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ కంట్రోల్. ప్రాఫిటబిలిటీ కంట్రోల్ అంటే ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ అబ్టైన్ ఫ్రమ్ ప్రోడక్ట్స్. సో ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది ఫ్రమ్ ప్రోడక్ట్స్ నుంచి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ప్రాఫిట్ అనేది తెలియాలంటే అసలు మనము ఎక్స్పెన్సెస్ ఎంత పెట్టినామనేది తెలిస్తేనే కదా ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది ఫ్రమ్ ప్రోడక్ట్స్ నుంచి. సో ఫస్ట్ మనం ఫంక్షనల్ ఎక్స్పెన్సెస్ ఐడెంటిఫై చేయాలా. సో ఆ ఫంక్షనల్ ఎక్స్పెన్సెస్ని ఐడెంటిఫై చేశాక ఎంతెంత పర్సంటేజ్ ఎంతెంత డిపార్ట్మెంట్కి అలౌట్ చేసినాం ఫంక్షనల్ ఎక్స్పెన్సెస్ టు మార్కెటింగ్ యాక్టివిటీస్, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంది, పిఎన్ఎల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి ఫర్ ఈచ్ మార్కెటింగ్ యాక్టివిటీ, దానివల్ల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అప్టైన్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ని బట్టి తెలుస్తుంది. ఇది ప్రాఫిటబిలిటీ కంట్రోల్. ఇవి హెడ్డింగ్స్ ఒకవేళ మీకు సపరేట్ క్వశ్చన్ అయినా 2 మార్క్స్కి అయినా హెడ్డింగ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫిషియన్సీ కంట్రోల్. ఎఫిషియన్సీ అంటే ఇది ఎవరు యూజ్ చేస్తారు, పని ఎవరు చేస్తారు, స్టాఫ్ కదా. సో ఇది ఆటోమేటిక్గా యూజ్ చేసేది ఎవరు, స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్, లైన్ ఎగ్జిక్యూటివ్స్ యూజ్ చేస్తారు. ఎందుకు ఎఫిషియన్సీ ఆఫ్ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్, వీళ్ళు ఈ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ అంటే సేల్స్కు, ప్రమోషన్కి డిఫరెంట్ వాటికి వీళ్ళు ఖర్చు పెడతారు కదా. సో ఎవాల్యుయేట్ అండ్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్. సో ఎఫిషియన్సీ ఉందా మార్కెటింగ్ ఎక్స్పెండిచర్లో, ఓవర్గా పెట్టినారా, ఒకవేళ పెడితే కూడా అందుకు తగిన ఎఫిషియన్సీ జనరేట్ అయిందా. సో చూడండి, మెయిన్ పాయింట్స్ అసెస్మెంట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది. నువ్వు ఈ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ అంటే అడ్వర్టైజింగ్ కోసం నువ్వు ఒక ఎక్స్పెండిచర్ అనేది నువ్వు పెట్టినావు, సో ఎఫిషియన్సీ జనరేట్ అయిందా. సేల్స్ ఫోర్స్ అంటే ఒక సేల్స్ టీమ్స్ని ఇంటింటికి పంపించడం, సేల్స్ ఫోర్స్ అంటే. సో దానివల్ల నెక్స్ట్ వచ్చేసింది సేల్స్ ప్రమోషన్ చేసినావు, డిస్ట్రిబ్యూషన్ చేసినావు, సో వాటి వల్ల ఏమన్నా జనరేట్ అయిందా ఎఫిషియన్సీ అనేది. ఇది మనీ ఎక్స్పెండిచర్, మనం మార్కెటింగ్ సంబంధించి ఎక్స్పెండిచర్ పెట్టినాం కాబట్టి దానివల్ల ఏమన్నా ఎఫిషియన్సీ వచ్చిందా, లాభం వచ్చిందా అనేది ఎఫిషియన్సీ కంట్రోల్, మానిటర్ చేయడం ఎఫిషియన్సీని. నెక్స్ట్ వన్ స్ట్రాటజిక్ కంట్రోల్. స్ట్రాటజిక్ కంట్రోల్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది. స్ట్రాటజీలు, ఆబ్జెక్టివ్లు ఫ్రేమ్ చేసేది, యాన్యువల్ ప్లాన్ కంట్రోల్ చేసేది ఇదే కదా టాప్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మెయిన్ ఏం చేస్తుంది అంటే క్రిటికలీ రివ్యూ వెదర్ ద ఓవరాల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫిట్స్ ద మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. అంటే మార్కెట్ ఎన్విరాన్మెంట్ అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. నేను ఏదైతే స్ట్రాటజీ ప్లాన్ చేశానో ఆ స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అయిందా మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్లో అనేది రివ్యూ చేస్తుంది ఎవరు, టాప్ మేనేజ్మెంట్.
సో ఇందులో 2 టూల్స్ ఉంటాయి. కస్టమర్ రిలేషన్‌షిప్ బారోమీటర్, సో దీన్ని బట్టి చెక్ చేస్తది. అండ్ మార్కెటింగ్ ఆడిట్. మార్కెటింగ్ ఆడిట్ అంటే ఏంది? ప్రాసెస్ స్టెప్స్ ఏం చేయాలో మీద నేను ఏది స్ట్రాటజీ ఉందో అది పర్ఫెక్ట్‌గా మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఫిట్ అయిందా అంటే, ఈ మార్కెటింగ్ ఆడిట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏది ఆడిట్ చేయాలనుకుంటున్నాం, సో దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ డిఫైన్ చేస్తారు. వాటికి సంబంధించిన డేటా కలెక్ట్ చేసుకొని, అనలైజ్ చేసుకొని, ప్రిపేర్ అండ్ ప్రజెంటింగ్ ఆడిట్ రిపోర్ట్ అనేది ప్రజెంట్ చేస్తారు. సో పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందా లేదా అని ఒకదాన్ని చెక్ చేయడం అనమాట ఆడిట్ అంటే. సో ఇది స్ట్రాటజిక్ కంట్రోల్. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ కంట్రోల్. ఇందులో యాన్యువల్ ప్లాన్ కంట్రోల్, ప్రాఫిటబిలిటీ కంట్రోల్ అండ్ ఎఫిషియన్సీ కంట్రోల్, స్ట్రాటజిక్ కంట్రోల్ ఉంటుంది. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా వీటికి సంబంధించినవి పీడిఎఫ్ ఫార్మాట్‌లో పెట్టడం జరుగుతుంది కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.